అసలు మా వాళ్ళు అసలుకి హైదరాబాద్ మొక్కం చూడలేని సందర్భంలో మా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుని మనకంటూ ఒక ఐడెంటిటీ సంపాదించుకున్నాము. ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది. అంటే మన వాళ్ళు పక్క ఊరికి వెళ్ళిన సందర్భంలో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొచ్చి మనకంటూ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన ధైర్యంతోనే మన శక్తితోనే ఈరోజు ఈ స్థాయికి వచ్చినామంటే అంతకన్నా ఇంకేం కావాలి. రైట్ అన్న, మీ విద్యార్థి సహచర ఉద్యమ నాయకులు మాట్లాడుతూ లేదా మీ కొంతమంది అభిమానులు మాట్లాడుతూ రెడ్డి శ్రీనివాస్ గారికి ఇప్పుడు నామినేటెడ్ పదవిలో ఇవ్వడానికి 2 అవకాశాలు ఇక్కడ కలుస్తున్నాయి. ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా, ఇంకొకటి ఆయన రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడుగా అని చెప్పి ఒకవేళ వాళ్ళు ఆశిస్తున్నట్టు నామినేటెడ్ పదవులు కనుక వస్తే మీరు బాధ్యత స్వీకరించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకు ఉండము అంటే ఎందుకు ఉండని చెప్పు. ఇప్పుడు ఒక మన కారం పొడితో తినే వాళ్ళకు బిర్యానీ పెడతా అంటే ఎందుకు తినరు? ఇప్పుడు మన నేపథ్యం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు మనం కూర్చోవడానికి జాగా లేనప్పుడు నీ మంచి ఒక ఇంటి నిర్మాణం నీకు ఇస్తే అందులో నువ్వు జీవించు అన్నప్పుడు ఎందుకోము? మాలాంటి వాళ్ళకు ఒకవేళ ఇప్పుడు నిన్నటికి చాలామంది తిరుపతి అని కానీ ఇంకా మిగతా వాళ్ళని కలుస్తున్నారు. ఎక్కడ వాళ్ళు ఇక్కడ వర్క్ చేయలే. కరెక్ట్ ఏంటంటే అన్న గెలిచిండని అన్న ముఖ్యమంత్రి అంటే అందరూ శాలువలు కప్పుకుంటారు, బొక్కేసి ఇస్తున్నారు. నాకు నామినేట్ పోస్టులు కావాలని ఒక వినతి పత్రాలు ఇంకా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇస్తున్నారు. మేము నిజాయితీగా పనిచేసినాము, నిక్కచ్చిగా ఉన్నాము, నష్టాల్లో ఉన్నాము. మేము అడగడం తప్పేం లేదు కదా. మాలాంటి వ్యక్తులకు వస్తే చాలామంది ఇన్స్పైర్ అవుతారు కదా, అరే రెడ్డి శ్రీను కష్టపడ్డాడు, నిజాయితీగా ఉన్నాడు, అన్న కోసం పనిచేసిండు కాబట్టి ఫలితం లభించిందని లక్షలాది మంది ఒక ఆదర్శం కదా. ఈరోజు నాకు పదవి ఇప్పుడు నన్ను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. ఈరోజు నేను దాదాపు ఆ ప్రాంతంలో 10 ఏళ్ళకి వెళ్ళి పనిచేసినాం. అక్కడ ఇట్లా కోడంగల్ నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ సంబంధించిన యువకులు కానీ అదేవిధంగా చాలామంది తటస్థంగా ఉండి నిరుద్యోగులు కానీ చాలామంది ఆశలు పెట్టుకుంటారు. అన్నకి ఏమైనా వస్తే నాకు ఇట్లా ఏమైనా సాయం చేస్తాడు కదా అని ఆలోచన ఉంటుంది. యూనివర్సిటీలో మనల్ని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనకు రావడం వల్ల ఇది ఒక సామాజిక న్యాయంతో పాటు అరే కష్టపడితే నిజాయితీగా ఉంటే నిక్కచ్చిగా ఉంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తే అవకాశాలు వస్తాయని సమాజానికి ఇట్లా ఒక మెసేజ్ ఉంటుంది. కాబట్టి రేవంత్ అన్నకైతే ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది. ఆయన పనిచేసే వ్యక్తులని ఖచ్చితంగా గుర్తిస్తాడు. అందులో భాగంగానే 2018లో నాకు అన్న నేను అడిగింది ఏంటంటే ఏదో సర్పంచో ఏదో ఎంపీటీసో ఇవ్వండి అన్న, నేను అడ్జస్ట్ చేసుకుంటా, అవకాశం ఉందంటే పిలిచి ఆయనకు తెలియకుండానే జెడ్పీటీసీ బీఫామ్ ఇచ్చిపోయిండు. అంటే రెడ్డి శ్రీను ఖచ్చితంగా కష్టపడతాడు, ఆ అబ్బాయికి ఇయ్యాలే. మీరు చాలామంది అక్కడ ఉన్న సీనియర్ నాయకులు అభ్యంతరం చెప్పిన ఇట్లా లేదు, కష్టపడ్డాడు, ఎంపీ ఎలక్షన్లో చాలా సీరియస్ కష్టపడ్డాడు కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సింది అన్నాడు. నాకు ఇచ్చిండు. నాకు గ్రేట్ క్వాలిటీ ఏంటంటే రేవంత్ అన్నలా కష్టపడే వ్యక్తిని నువ్వు కష్టపడి సైలెంట్ ఉండు, ఆయన పిలుస్తాడు, ఆయన అవకాశాలు ఇస్తాడు. ఈరోజు మేము ఇట్లా ఏంటంటే కష్టపడ్డాం, గెలిపించినాం. నా సొంత మండలంలో చాలామంది ఎలక్షన్ సందర్భంలో ఏం చెప్పిందంటే దౌలతాబాద్ మండలం చాలా వీక్ ఉంది అని ఒక వాయు వేగంతో వెళ్ళిపోయింది. అందరు నాయకులు రావాలి, ఏం రెడ్డి శ్రీను నువ్వు లీడర్ ఉన్నావు, పెద్ద లీడర్ ఉన్నావు, మరి మండలి చాలా వీక్ ఉంది అని చెప్పండి. నేను గ్రౌండ్లో తిరుగుతున్నాను, వాస్తవ పరిస్థితులు నాకు తెలుసు. లేదన్నా ఖచ్చితంగా 2000 నుండి 3000 లీడ్ ఇస్తాము. మనము మా గ్రామం చాలా గట్టిగా ఉంది, చాలా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీలు గట్టిగా ఉన్నాయంటే ఎవరు బిలీవ్ చేయలే. తర్వాత మీరు నమ్ముతారో 4934 ఓట్ల లీడ్ ఇచ్చిన ఫస్ట్ టైం దౌలతాబాద్ చరిత్రలో. ఎప్పుడు 1800 దాటలే. నా సొంత విలేజ్లో 526 ఓట్ల లీడ్ ఇచ్చినాం. అంతకన్నా 18లో 278 మైనస్ ఉంటే దాన్ని కలుపుకొని 526 లీడ్ ఇచ్చినామంటే మా హార్డ్ వర్క్ ఒకటే. మేము ఖచ్చితంగా రాష్ట్రం ఏమన్నా కూడంగల్న మాత్రం ఖచ్చితంగా రేవంత్ అన్నని గెలిపించాలి, అన్నని అసెంబ్లీకి పంపాలని ఒక దృఢ నిశ్చయంతో నాతో పాటు వందలాది లక్షలాది మంది కార్యకర్తలు ఒక కమిట్మెంట్తో పనిచేసిన కాబట్టి ఈ ఫలితాలు. కూడంగల్ చరిత్రలో ఫస్ట్ టైం 33,000 ఓట్ల లీడ్ రావడం అనేది ఎప్పుడు రాలే. గొప్ప లీడ్ ఇచ్చినాం, సంతోషంగా ఉంది అన్న. ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వండి. గతంలో ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడానికి ఉస్మానియా యూనివర్సిటీని లేదా అందులో ఉన్న నాయకుల్ని విస్మరించడమే ప్రధాన కారణం అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. ఇదే తప్పుని ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా అంటున్నారా, లేదంటే సముచితమైన స్థానం కల్పించి ఆ గౌరవాన్ని కాపాడుకుంటారు? నాకు కేసీఆర్ వేరు, రేవంత్ రెడ్డి వేరు. కేసీఆర్ యొక్క విధానాలనే బూర్జువా సిస్టమ్. ఈయన విద్యార్థి నాయకుడు, విద్యార్థి ఏబీబీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి కానీ మొత్తం తన జీవితం మొత్తం ప్రజలతో మమేకమై ప్రజా పోరాటాలతో మిళితమై ఉన్న వ్యక్తి. కాబట్టి 100% సామాజిక న్యాయం అనేది కూడంగల్లో మేము ప్రత్యక్షంగా చూసినాం. అక్కడ లోకల్ బాడీ సెలక్షన్స్లో కానీ 5 మండలాలు ఉంటే 5 మండలాలకు సంబంధించిన ఒక బీసీని, ఒక ఎస్టీని, ఒక దళితుడిని ఇట్లా డివైడ్ చేసిండ్రు. రేపు క్యాబినెట్ అట్లే ఉంటుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు తన కోసం కష్టపడిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పోరాటం చేసిన వ్యక్తులకు, ఉస్మానియా విద్యార్థులకు పెద్దపీట ఖచ్చితంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో చూస్తారు. ఏదో కేసీఆర్ గారు
ఇది ఇయ్యకుంటే ఆయన ఒకటి మాట చెప్తాడు. ఇక్కడ ఉంటే దళితులు ఉంటారు, ఈ సుమాను అనే చిల్లరగాళ్ళు ఉంటారు, ఏదో మాట్లాడతారు. ఎందుకంటే వీళ్ళకు ఒక అవకాశం ఎందుకు ఇస్తాం మేము? ఈరోజు యూనివర్సిటీలో ఆయన 2 టికెట్లు ఇచ్చింది అని చెప్తాను. మీ ఇంగిలో ఖచ్చితంగా 2 టికెట్లు ఇచ్చినా 3 టికెట్లు ఇచ్చినాము. ఉస్మానియా విద్యార్థులను మేము గుండెలో పెట్టుకుంటామనే ఒక సంకేతాన్ని ఖచ్చితంగా మా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటారు, రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. అవకాశాన్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ వాళ్ళకి ఇయ్యం. ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వం 20 ఏళ్ళు పనిచేసిన మానవతరాయ్ కావచ్చు, వీళ్ళు కానీ చిల్లరగా మాట్లాడుతున్నాం. మానవతరాయ్కి ఏం తక్కువ చేసింది? కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇచ్చింది. రేవంత్ రెడ్డి అనేక అవకాశాలు ఇచ్చారు. అధికార ప్రతినిధి అనేక సందర్భంలో రేవంత్ అన్న సాయంతో బతికిన వ్యక్తులు. మేము ఎప్పుడు రేవంత్ అన్నంత మేము ₹1 అడగలే. కానీ వందల సార్లు తీసుకుపోయి అన్న నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందని లక్షల రూపాయలు తీసుకొని ఈరోజు అవాకులు చెవాకులు పిలుస్తున్నారు. ఇలాంటి మూర్ఖులకు అవకాశం ఇయ్యం. ఈరోజు బాల్కసుమాను ఆయన పరిస్థితి ఏంది? రబ్బర్ చెప్పులతో వచ్చిండు. ఈరోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మేము అట్లా మాట్లాడడం, ఒకవేళ అదే పనిగా మీరు ప్రభుత్వానికి అదే పనిగా విమర్శన చేస్తే ఖచ్చితంగా మేము దానికి సరైన ధీటిస్తాము. ఏదేమైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సముచిత న్యాయం లభిస్తుంది. మేము ప్రత్యక్షంగా మాట్లాడుతున్నాం. ఇట్లా అన్న మాట చెప్పింది కాబట్టి సమన్యాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ విధానమే సామాజిక న్యాయం. ఖచ్చితంగా అందరినీ కలుపుకొని పోతుంది, అందరికీ అవకాశాలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత కూడా మీరు 2-3 సార్లు కలిసినట్టున్నారు కదా, ఎట్లుంది రేవంత్ రెడ్డి గారి రెస్పాన్స్? ఎట్లుంటుంది? ఇప్పుడు నేను పోయినా అన్న దగ్గరికి పోయినా, పుష్ప కూర్చొని మేనీకి వచ్చిన. ఇప్పుడు గన్మెన్స్ తెలియదు కదా, గన్మెన్స్ తెలియనప్పుడు నన్ను దుబ్బనికి వచ్చిండు. గన్మెన్ బెదిరించిండు, ఏ ఆగవాయ్ అన్నాడు. అంటే ఆ ప్రేమ అప్పుడే కనబడుతుంది. నాకు ఎప్పుడైనా అన్నతో ఉన్నటువంటి ఎంత గొప్ప అన్న దగ్గరికి ఎంతో ఆవేశంగా పోయినా ఇట్లా అన్నతో మాట్లాడిన తర్వాత కూల్ అవుతాం. ఆ మెంటాలిటీ కొందరికి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నారా చంద్రబాబు తీసుకో, నరేంద్ర మోడీ తీసుకో, కొందరు వాళ్ళు ఏదో సృష్టించడానికే కొడతాడు. కేసీఆర్ ఇట్లా గొప్ప వ్యక్తే, అంటే తెలంగాణ ఉద్యమాన్ని తెరపైకి తీసుకొచ్చిన వ్యక్తి. కాబట్టి నాగిలా రేవంత్ అన్నను చూసినప్పుడు అంత మాట్లాడిన తర్వాత అంత కొన్ని నిమిషాలు గడిపిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే కొందరు యుగ పురుషులు అంటాం. అలాంటి వ్యక్తులు రేవంత్ రెడ్డి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళందరూ ఏదో సృష్టించడానికే పుట్టినరు. నాకు రేవంత్ అన్నంత చాలా సందర్భాల్లో కొన్ని బాధలు చెప్పడానికి పోతాం అనుకో, ఆయన పేరు చూడేటాలకు నాకు ఏం చెప్పాలనిపించేది. అరే అన్న దగ్గరికి వచ్చిన సంతోషం, అంత హ్యాపీ అనిపిస్తుంది. అంత క్వాలిటీ ఉన్న వ్యక్తి కాబట్టి అదృష్టం. మేము అంత గొప్ప వ్యక్తి నాయకత్వంలో పనిచేయడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. భవిష్యత్తులో ఇట్లా అన్న కోసం పనిచేస్తాము. మా ప్రాంతాన్ని డెవలప్ చేసుకొని మా ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకొస్తే అంతే ఆలోచన చేస్తున్నాం. కాబట్టి రేవంత్ అన్న నాయకత్వంలో ఆయన ఏం పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా, మాట్లాడినా మాట్లాడకపోయినా అన్న కోసం పనిచేస్తాం. అదే మా సాటిస్ఫాక్షన్. రైట్ సీన్ అన్న. చివరగా నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన గతంలో ఆయన ఓటమి కోసం పనిచేసిన నాయకులు ఇప్పుడు వచ్చి సన్మానాలు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు చూస్తే ఆయన గెలుపోవటంలో కోసం మీరు గతంలో అనేక సార్లు శ్రమించారు, కష్టం ఒక పూట తిని కూడా తినకుండా పనిచేసి వీటన్నిటిని చూస్తే మీరు నిజంగా కష్టపడ్డ మీలాంటి వాళ్ళు ఇవి చూస్తే మీకు ఏమనిపిస్తుంది? కామన్గా ఇప్పుడు ఎక్కడ గడ్డి పచ్చగా ఉంటే అక్కడ ఖచ్చితంగా బర్రెలు మేకలు వస్తాయి. ఈరోజు ఆ సందర్భంలో ఎవ్వరు లేరు. చాలా మంది అన్నని ఎగ్నెస్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉండరు. అన్నని మొత్తం ఒంటి దుప్ప కూడా పోతారు, రకరకాల మాట్లాడిన వ్యక్తులు ఈరోజు అన్న దగ్గరికి నాకు ఫోన్లు చేస్తున్నారు. అన్నతో టైం ఇప్పి, అన్నతో మాట్లాడిపి, అన్నని కల్పిస్తా, షాల్ వేసిపిస్తా, ఫోటో తీపిస్తా అంటున్నారు. చాలా మంది పోయి కలిసిండ్రు, తిరుపతిని కలిసిండ్రు, కొండలను కలిసిండ్రు. వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు మనమేంత ఆలోచన చేస్తే మనకన్నా ఒక 10 రెట్లు గొప్ప ఆలోచించే వ్యక్తులు ఎవడైంది అనేది తెలియదా? కాబట్టి వాళ్ళు ఇట్లా అందరినీ స్వీకరిస్తారు. ఎవరిని కాదనలేము కదా. వచ్చినప్పుడు పుష్ప కూర్చొని ఇచ్చినప్పుడు చాలా వైపు కప్పించుకుంటారు. ఎవరికి పని చేయలే. నా కోసం ఈరోజు మనం ఈ పొజిషన్లో ఉన్నాం, మాకు ఈ ఐడెంటిటీ వచ్చిందంటే దానికోసం దాని బేసిక్స్ పనిచేసిన వ్యక్తులు ఎవరికి ఇట్లా వాళ్ళు ఆలోచిస్తారు. విఘ్నులు గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. అంత ఆలోచన చేయకపోతే ముఖ్యమంత్రి అవుతున్నా. అనేక భిన్న దృక్పథాలు ఉన్న వ్యక్తులు వాళ్ళ దగ్గరకు వస్తారు. ఎవరు తన కోసం పనిచేస్తారు, ఎవరు కేవలం స్వార్థం కోసం వస్తున్నారని వాళ్ళు ఆలోచన చేస్తారు. ఆ విధంగా ముందుకు పోతారు అని నాకైతే విశ్వాసం ఉంది. ఏదేమైనా కష్టపడే వ్యక్తులు, కొడంగల్ నియోజకవర్గంలో కష్టపడే వ్యక్తులకు సముచిత న్యాయం ఉంటుంది. మీరు భవిష్యత్తులో కల్లారా చూస్తారు. నేనే మళ్ళీ పిలుస్తా ఉపేంద్ర అని గిరి చూడే పరిస్థితి అని చెప్పగలుగుతా. ఆ యొక్క కాన్ఫిడెన్స్ మాకుంది. ఓకే రైట్ అన్న. మీ సహచర విద్యార్థి నాయకులు అంతా ఆశిస్తున్నట్టు మీరు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వంలో మంచి పదవులలో ఉండి ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంత విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఉపేందర్.